అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్ స్కాన్కి స్వాగతం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, టైటానియంలో హృదయం మొలిచేలా, అది టైటానియంతో చేసిన కృత్రిమ గుండె. దీని తయారీ అద్భుతం అనుకుంటే, మనిషికి అమర్చడం మరో అద్భుతం. గుండెకి బదులు ఒక పరికరం రక్తాన్ని సరఫరా చేయడం అంటే మాటలా? పైగా కొన్ని గంటలు కాదు, 100 రోజులు పైగా ఒక ప్రాణాలను నిలిపింది. గుండె విఫలమైన దాత దొరికేంత వరకు మనిషి ఊపిరి నిలిపే సాధనంగా కొత్త ఆశలు రేపుతుంది. వైద్య చరిత్రలోనే ఇది అసాధారణమని నిపుణులు చెబుతున్నారు. కృత్రిమంగా టైటానియం మెటల్తో గుండెను తయారు చేయడం అనేది ఒక నిజంగా అద్భుతమే. అంటే ఒక మనిషికి గుండె చెడిపోయినప్పుడు వెంటనే గుండె మార్పిడి చికిత్స కానీ చేసినట్లయితే ఆ మనిషి బతికేటటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే గుండె ప్రాబ్లం వస్తుందో వెంటనే మనకి గుండె దాతలు కూడా దొరికేటటువంటి అవకాశం లేదు. గుండె మనకి ఎక్కడ దాన్ని సేమ్ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన గుండె దొరకాలి, అది సరిపోవాలి. ఇదంతా కొంత టైం పడుతుంది. కాబట్టి ఈలోపు ఆ మనిషి యొక్క ప్రాణం నిలిపేదానికి అనుకోగా టైటానియంతో తయారు చేసిన గుండెని తయారు చేయటం జరిగింది. అది వైద్య చరిత్రలోనే చాలా అద్భుతం. ఇంతకుముందు మనిషికి పెట్టి ఒకరోజు కాదు, ఒకరోజు దాదాపు 100 రోజుల పాటు ఒక మనిషి ప్రాణం నిలిపారంటే అది నిజంగా అత్యద్భుతం. కాబట్టి రాబో రోజుల్లో ఇది పూర్తి స్థాయిలో ఎక్కువ సంవత్సరాల పాటు జీవించేందుకు కూడా ఇది ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది మహా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే రాష్ట్రం యూనిట్గా ఎస్సీ వర్గీకరణ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలు. ఏబిసి 3 కేటగిరీలుగా రిజర్వేషన్. రెల్లి ఉపకులాలకు 1%, మాల ఉపకులాలకు 7.5%, మాదిగ ఉపకులాలకు 6.5%. మంత్రుల సంఘం సిఫారసుల్ని ఆమోదించిన కేబినెట్. 20న అసెంబ్లీలో చర్చ, తీర్మానము. తదుపరి జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదన. బేడా బుడగ జంగాలను రెల్లి కేటగిరీలకు చేర్చేటటువంటి ప్రతిపాదన కూడా ఉంది. ఈ ఎలక్షన్కు ముందు ఎన్డీఏ ప్రభు కూటమి ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఎలా అమలుపరచాలనేది అది రాష్ట్రాలు ఇష్టం అనేది రాష్ట్రాల మీద వదిలివేయటం కూడా జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటగా ఒక జిల్లా యూనిట్గా తీసుకొని అమలు చేయాలని ముందు అనుకున్నారు. కానీ జిల్లా యూనిట్ అనేది 2026 జనాభా లెక్కల ప్రతిపాదన జరిగినప్పుడు మాత్రమే కుదురుతుంది. కాబట్టి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన అమలుపరచాలి. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన సరైన లెక్కలు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళ లెక్కలు అందుబాటులో లేవు. కాబట్టి ఒక రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని చేద్దాము అనే ఒక నిర్ణయానికి రావటం, దాని మీద ఈ ఎస్సీ వర్గీకరణ మీద మంత్రివర్గ ఉపసంఘం వేయటం, ఆ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈరోజు మంత్రిమండలి ఆ తీర్మానాన్ని ఆమోదించి ఎస్సీ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది త్వరలో అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత. ఇది ఎలా అంటే యాక్చువల్గా ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ వర్గీకరణలో ప్రధానంగా ఉండేది మాదిగ, మాల. ఎస్సీ వర్గీకరణ వల్ల రిజర్వేషన్ అనేది, ఈ రిజర్వేషన్ వల్ల ఎక్కువ లబ్ధి పొందేది మాల కులానికి చెందిన వాళ్ళే. మాదిగ కులాలకి అన్యాయం జరుగుతుంది. ఇదైతే వాస్తవం. ఎందుకంటే ఎక్కువ చదువుకొని ఎక్కువ వాళ్ళే దాదాపు 80-85% ఉద్యోగస్తులు ఎస్సీ రిజర్వేషన్ ద్వారా వచ్చేటటువంటి ఉద్యోగాలలో ఎక్కువ మాల కులానికి సంబంధించిన వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి మాదిగ కులాలకు న్యాయం చేయాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలి అనేది మందకృష్ణ మాదిగతో సహా చాలా రోజుల నుంచి ఎప్పటి నుంచో ఈ డిమాండ్ ఉంది. కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క ఉద్యమం నడుస్తూనే ఉంది. అది ప్రతిఫలించి పోయిన ఎలక్షన్ ముందుగా దీన్ని ఎస్సీ వర్గీకరణని కేంద్ర ప్రభుత్వం కూడా తేవటం జరిగింది. దీని అమలు విధానం రాష్ట్రాలు ఇష్టాల ప్రకారం అక్కడ ఉండే పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలనేది చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణ మొత్తం ఏబిసి అని 3 కేటగిరీలుగా విభజించారు. అందులో మాదిగ ఉపకులాలకు వచ్చేసి 6.5%, మాల ఉపకులాలకు 7.5%. అంటే మాలలో జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి 7.5% ఇవ్వటం జరిగింది. దాంట్లో రెల్లి ఉపకులాలకు 1%.
ఈ విధంగా ఏబీసీ అనే దాన్ని కేటాయించడం జరిగిందనమాట. రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని దీన్ని అమలుపరచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సుదీర్ఘ చర్చ తర్వాత దీన్ని ఆమోదించడం జరిగింది. అంటే ఏ కేటగిరీలో రెల్లి ఉపకులాలకు 1%, బి కేటగిరీలో మాదిగ ఉపకులాలకు 6.5%, సి కేటగిరీలో మాల ఉపకులాలకు 7.5% రిజర్వేషన్ని ఇవ్వాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత దీన్ని చివరగా ఆమోదించడం జరిగింది. అదేవిధంగా అయిన వారి కోసం అభివృద్ధికి సమాధి పరిశ్రమలో పెట్టాల్సిన 741 ఎకరాలు ప్రైవేటీ పరం. జగన్ ప్రభుత్వం చేసిన మరొక నిర్వాహకం ఇది. ప్రస్తుతం ఆ భూమి విలువ 741 కోట్లు. దొంగ సాకులు చూపి భూసేకరణ ప్రక్రియ నుంచి చివరిలో నిష్క్రమణ. వెనకబడ్డ శ్రీ సత్యసాయి జిల్లాలో పరిశ్రమ స్థాపనకు మోకాలడ్డు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురానికి కియా ఫ్యాక్టరీ పరిశ్రమ తెచ్చిన తర్వాత కియా ఫ్యాక్టరీకి అనుబంధ సంస్థలను ఏర్పరచడానికి చుట్టుపక్కల అనేక పరిశ్రమలకి భూసేకరణ చేయడం జరిగింది. ఆ భూసేకరణ ఆపటానికి అప్పుడు కొంతమంది కోర్టుకు పోయినా కూడా కోర్టు దాన్ని ఆమోదించకుండా ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 1111 ఎకరాలు కేటాయించి అక్కడ కియా ఫ్యాక్టరీకి సంబంధించిన అనుబంధ కంపెనీలు పరిశ్రమలు పెట్టడం కూడా జరిగింది. దానికి ఇంకా కొన్ని అనుబంధ కంపెనీలు పెట్టడానికి రోడ్డు కట్టు వైపున 740 ఎకరాలు భూసేకరణ ప్రక్రియను మొదలుపెట్టగా తదనంతర పరిణామంలో ఎలక్షన్ రావటం, ప్రభుత్వం మారిపోవటం జరిగింది. అప్పుడు ప్రభుత్వ రేటు ఎకరానికి 5 లక్షలు ఇచ్చేటట్టు మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ పెద్దలు దాని మీద కన్నేసి చుట్టూ పరిశ్రమలు వచ్చినాయి కాబట్టి దీని రేటు పెరుగుతుంది, దీన్ని మనం కొట్టేద్దామనే ఉద్దేశంతో ప్రభుత్వం భూసేకరణ నుంచి దాన్ని మినహాయించడం, ఉపసంహరించుకోవడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆమోదం లేకుండా భూసేకరణ ఉపసంహరణ జరుగుతుందా? మీరు మరి ప్రజల కోసం మీరు ఏం చేయగలుగుతారు, ఏం పాటుపడగలుగుతారు? అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు ఉపయోగంగా ఉండేటట్లు పరిశ్రమలు పెట్టడానికి భూసేకరణ ప్రక్రియకు గత తెలుగుదేశం ప్రభుత్వం 2014-19లో ఆమోదించి భూసేకరణ ప్రక్రియ చేపట్టింది. మీరు దాన్ని చెడగొట్టి కంపెనీలను తరివేసి ఆ 740 ఎకరాలు మీ పెద్దలకు అనుగుణంగా మీకు కావలసిన వాళ్ళకి సమర్పించుకున్నారు. అంటే ఇది దుర్మార్గం కాదా? ఈ విధంగా 740 ఎకరాలు కొట్టేయడం జరిగింది. దీని గురించి మరొక వీడియో కూడా తర్వాత చేద్దాం. సాయం చేస్తాం, సంపద సృష్టి నేర్పిస్తాం. పేదల స్వశక్తితో ఎదిగేలా చేయడమే మా లక్ష్యం. ఉగాది నాడు రాష్ట్ర వ్యాప్తంగా P4 ప్రారంభం. జిల్లా నియోజకవర్గాల వారీగా విజన్ ప్రణాళికలు. పక్కా ప్రణాళికతో విజన్ 2047పై ముందడుగు. ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. 2004-2019లో సమన్వయం లేకే ఓటమి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. అంటే పారిశ్రామికవేత్తలకు కానీ ప్రజలకు కానీ మేము సాయం చేయటంతో పాటుగా వాళ్ళకి సంపదను ఎలా సృష్టిస్తాలో నేర్పిస్తాం. పారిశ్రామీకరణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం. దానికి సంబంధించిన P4 ప్రక్రియను ఉగాది నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి ప్రతి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు విజన్ ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవాలి. పక్కా ప్రణాళికతోనే విజన్ 2047పై ముందడుగు వేస్తున్నాము. ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. 2004-2019లో సమన్వయం లేకనే ఓటమి పాలవటం జరిగింది అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రసంగించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉపాధి హామీలో భారీగా అవినీతి. అంతా కుమ్మక్కు, నిర్ధారణ కష్టమవుతుంది. కరువు మండలాల్లో 150 పని దినాలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వంలో ఉపాధి హామీలో పెద్ద ఎత్తుగా అవినీతి జరిగింది. ఆ అవినీతి జరిగిన సొమ్మంతా సేకరించడానికి నిర్ణయం తీసుకున్నాము. సేకరించే పనిలో కూడా ఉన్నాము. బాగా కుమ్మక్క వ్యవహారాలు జరిగినాయి కాబట్టి వాటిని నిర్ధారించడం కూడా కొంత కష్టమవుతుంది. కరువు మండలాల్లో 150 పని దినాలు కల్పించే విధంగా నిర్ణయం తీసుకుంటున్నాము అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. త్వరలో ఐటీ రంగంలో సంచలన ప్రకటనలు. కాగ్నిజెంట్పై సానుకూల సమాచారం. TCSకు భూములు కేటాయిస్తాం. మండలిలో సభ్యులు ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం.
ఐటీ రంగంలో సంచలనమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాగ్నిజెంట్ సానుకూల నిర్ణయం తీసుకొని త్వరలో కంపెనీ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది అని చెప్పి మండలిలో సభ్యుల ప్రశ్నలకి మంత్రి లోకేష్ సమాధానం చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా టీసీఎస్ కూడా భూములు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. త్వరలో సైబర్ భద్రత దర్యాప్తు విభాగాలు, ఐజీ స్థాయి అధికారి నేతృత్వం, మోసాల బారిన పడకుండా అవగాహన, సత్వర ఫిర్యాదులకు హెల్ప్ లైన్ నెంబర్, పోలీసులకు సైబర్ కమాండోలుగా శిక్షణ, సైబర్ నేరాల కట్టడికి పోలీస్ శాఖ చర్చలు. ఇది ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.